ఓకే. అందరికీ వందనాలండి. నేను మాస్టర్ రాజు. ఈ క్రిస్ పాలు ఏదో మాట్లాడుతున్నాడు. క్రిస్ పాల్‌ని చూస్తుంటే నాకెలాగనిపిస్తుందంటే, ఈయన ఒక మతి స్థిమితపోయిన మనిషిలాగా ఉన్నాడు. అదొకటి. రెండోది బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతూ, బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈయనేమైనా పిచ్చి పట్టిందా? లేక దెయ్యం పట్టిందా? నాకనిపిస్తుంది. ఆ! ఈ లోకంలో అందరికంటే పెద్ద క్రిమినల్ ఎవరంటే ఆయన యెహోవా అని చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు ఒకసారి వినండి. ఎవరైనా నన్ను నీకు తెలిసిన అతిపెద్ద క్రిమినల్ ఎవరైనా అడిగితే నేను ఒకే ఒక పేరు చెప్తాను, యెహోవా అని. హీఈస్ నాట్ ఓన్లీ క్రిమినల్, స్వార్థపరుడు, ఇంకా సైకో, ఇంకా చాలా ఉన్నాయి. ఏదైతే చెడ్డవని మనం అనుకుంటామో అవన్నీ కూడా మ్యాక్సిమం ఆయనలో కనిపిస్తాయి. ఈ మాట బట్టి చాలా మంది మనసులు నొచ్చుకోవచ్చు, బట్ ఇది ట్రూ, ఇది నిజం కాదని అనడానికి ఎవడూ కూడా సరిపోడు. దీన్ని ఎవరికి కాదనడానికి సరిపోరంట. నేను కాదనడానికి వచ్చాను. ఎలా సరిపోరో నేను ప్రూవ్ చేస్తాను. సరిపోతానని నేను ప్రూవ్ చేస్తాను. ఆయన ఆయన సైకోవా? ఆయన క్రిమినలా? ఆయన చెడ్డోడా? ఎవరు చెప్పారు నీకు? బైబిల్ బాగా చదివావా? సరే సరే, నీకు నేను నచ్చ చెప్పేది ఏమీ లేదు, కానీ ఆయన గురించి ఒక విషయం రాయబడి ఉంది. ఆ విషయం నీకు బైబిల్ నుంచి చదివి వినిపిస్తాను. ఆ తర్వాత నువ్వు నాకు చెప్పదు కానిలే. నిర్గమకాండంలో యెహోవా కోసమని ఆయన క్యారెక్టర్ రాయబడి ఉంది. ఓకేనే. నిర్గమకాండం 34 అధ్యాయము 5వ వచనము. మేఘములో నుంచి యెహోవా దిగి అక్కడ అతనితో నిల్చున్న యెహోవాను నామము ప్రకటించెను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామం ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములు, అపరాధములు, పాపములు క్షమించుచు గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులు ఎంచక 3 తరములు తండ్రి దోషములు కుమారుల మీదకును, కుమారుల మీదకును రప్పించుచు అని ప్రకటించెను. మరి ఎప్పుడైతే మోషే ఆ శిఖరానికి ఎక్కుతాడో అప్పుడు దేవుడైన యెహోవా ఒక క్యారెక్టరు మరి బయలుపరచబడుతుంది. ఆయన కనికరము చూపుచు, దయ చూపుచు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడై యెహోవా. ఆయన 1000 తరములకు కృప చూపుచు ఏ దోషులు నిర్దోషులు ఎంచక 3-4 తరముల వరకు తండ్రి దోషములు కుమారుల మీద రప్పిస్తూ, కుమారుల దోషములు కుమారుల మీదకి రప్పిస్తూ ఆయన దేవుడైన యెహోవా క్యారెక్టర్ కోసం రాయబడి ఉంది. యెహోవా దయాళుడు అని కూడా కీర్తన గ్రంథము 118లో రాయబడి ఉంది. ఆయన దయాళుడు అని రాయబడి ఉంది. నువ్వేం బైబిల్ చదివావు? నువ్వు యెహోవాని చూసావా? దగ్గరికి వెళ్ళావా? ఆయన్ని పరీక్షించావా? 118 కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. బైబిల్ అంటుంది యెహోవా మంచివాడు, రుచి చూసి తెలుసుకోయండి అని బైబిల్ చెప్తుంది. ఆయన కృపా కనికరం గలవాడు అని బైబిల్ చెప్తుంది. మరి ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు అని బైబిల్ చెప్తుంది. ఆయన కృపా కనికరం గలవాడు ఆయన బైబిల్ చెప్తుంది. తరతరముల వరకు ఆయన కృప నిలిచి ఉంటుందని బైబిల్ చెప్తుంది. మరి క్రిమినాలిటీ నువ్వు ఎక్కడ చూసావో నాకు అర్థం కాలే. ఓకే, నువ్వు నోవా సమయంలో జలప్రలయంలో అందరినీ ఆయన నీటిలో ముంచి ప్రతి జీవరాశిని చంపేశాడు. అందుకు ముందే ఆయన అంటాడు, నేనే సృజించాను కనుక అందరూ జీవం అంతం వచ్చింది నా ఎదురుగా అని అన్నాడు. చంపేశాడు.
దేవుడికి ఆ శక్తి ఉంటుంది. ఆయన చేయగలుగుతాడు. ఆయన సృష్టిని ఆయన ఎలాగైనా చేయగలుగుతాడు. కాబట్టి తప్పు కాదు. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు నశించిపోయారు. అది తప్పు కాదు. ఏ విధంగా అయినా క్రిమినల్ అని నువ్వు అన్నావు. మర్డరరు, క్రిమినల్లు, ఆ! సైకో, స్వార్థపరుడు. స్వార్థపరుడా? దేవుడు నన్నే సాగలబడి నమస్కారం చేయండి. ఇంకొక దేవతను మీరు ఆరాధించకూడదని చెప్పడం స్వార్థమా? ఏ విధంగా స్వార్థము? క్రిస్పాల్ నువ్వు వీడియో చేయాలి. నువ్వు అన్నావు తగదన్నావు గదా! నేను చెప్తున్నా నీ ప్రతి పాయింట్‌కి నేను ఆన్సర్ చెప్తున్నా. స్వార్థపరుడు అని సైకో. ఏంటి సైకో? సైకో యాక్చువల్లీ ఆయన కాదు నువ్వు. నువ్వు సైకో. క్రైస్తవుడై ఉండి ట్రైనింగ్‌కెళ్ళి క్రీస్తుకి అగెయిన్స్ట్ మాట్లాడుతూ బైబిల్‌కి అగెయిన్స్ట్ మాట్లాడి చివరికి యెహోవాకు కూడా అగెయిన్స్ట్‌గా మాట్లాడి నీకు సమయం దగ్గరికొచ్చిందని నాకు అర్థమవుతుంది. నువ్వు ఏదో కరుణాకర్ దగ్గరికెళ్ళి ఏదో గ్రేట్‌గా ఫీల్ అయిపోతున్నావు గానీ, ఆడికి నీకు సమయం మూడింది. నువ్వు రోజులు లెక్కెట్టుకో. సరేనా? సరే. ఇంకేంటి చెప్పండి. సో, ఆయన కాదు క్రిమినల్. క్రిమినల్ నువ్వు. కాబట్టి నువ్వు ఒకసారి చూడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ నువ్వు చేసావు. ఇప్పుడు నువ్వు దేవుడిని క్రిమినల్ అన్నావంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినలో నువ్వు చూసుకో. పాపులను వెదికి రక్షించుటకు దేవుడు యేసు ప్రభువు ఈ లోకంలో అవతరించెను అని రాయబడి ఉంది. కాబట్టి యేసులో ఏమి క్రిమినాలిటీ కనబడుతుందా నీకు? కనబడట్లే. ఆయన దయ, కనికరం గలవాడు కనబడుతుంది కదా! ఆయన ఒకటో యోహాను పత్రిక 4వ అధ్యాయం ఆయన ప్రేమ ప్రత్యక్షమాయనని రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ చెప్తుంది ప్రేమ స్వరూపి అయిన దేవుడు అంటుంటే నువ్వేమన్నావు? ఆయన ప్రేమ లేనివాడు అంటున్నావు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచేవాడికి నిత్య జీవము, తీర్పులో రాక నిత్య జీవం గలవాడై ఉన్నాడు. అది దేవుని ప్రేమని మనం పాపులమై ఉండగా ఇంకనూ ఉండగా దేవుడు తన ప్రేమని మన యెడల వెల్లడించెను. పాపులమై ఉండగా ఆయన మన కోసం మరణించెను అని రాయబడి రోమీయుల గ్రంథం 5వ అధ్యాయంలో. దేవుడు తన ప్రేమని ఎలా వెల్లడించాడంటే ఇంకా మన పాపులమై ఉండగా ఆయన మన కోసం మరణించాడు అని బైబిల్ చెప్తుంది. అది నిజం కూడా. దేవుడు ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు ప్రేమమయుడు. మరి ఏంటి నువ్వు క్రిమినాలిటీ కోసం మాట్లాడు? బైబిల్‌లో క్రిమినాలిటీ ఎక్కడుంది? బైబిల్ నిత్య జీవము, పాప పరిహారము, దేవుని ప్రేమ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులారా. ఈయన మతి చేరిపోయిన మనిషిలాగా ఉన్నాడు. ఈయన మాట వినకండి. నేను ఇచ్చిన ఈ కౌంటరు సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.